అందరికీ నమస్కారం అండి. మేము గత 8 రోజులుగా కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద చేస్తున్న చేనేతల ఆత్మగౌరవ రిలే నిరాహార దీక్షలకి ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడం వల్ల మేము ముందుగా చెప్పినట్టుగానే నిన్న తాడిపత్రిలో నిన్న మధ్యాహ్నం నుంచి ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. మేము ప్రభుత్వం ముందు 8 డిమాండ్లు ఉంచాం. ప్రధానంగా ఏదైతే సహకార సంఘాలకి ఆప్కో మరియు ప్రభుత్వం చెల్లించాల్సిన 222,77 రూపాయలు ఒకేసారి తక్షణమే చెల్లించి సహకార సంఘాలను ఆదుకోవాలని, చేనేతలకు పని కల్పించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్గా, అలాగే ఏ సహకార సంఘాల దగ్గర అయితే నిల్వలు పెరిగిపోయి ఉన్నాయో వాటన్నిటినీ కొని మళ్ళీ ముడిసరికి ఇచ్చి చేనేత సహకార సంఘాలకి కార్మికులకు పని కల్పించాలని చెప్పి రెండో డిమాండ్గా, గత 2018 తర్వాత సహకార సంఘాలకి ఆగిపోయిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి జరిపిస్తే మా కమిటీల ద్వారా సహకార సంఘాలు మేము పరిపాలించుకుంటాం, మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి ప్రత్యక్షంగా మాట్లాడుకునే అవకాశం మాకు వస్తుందని చెప్పి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మూడో డిమాండ్గా, అలాగే గతంలో ఈ వృత్తి బతకడానికి, చేనేత కార్మికుల ఆదాయం పెరగడానికి ఏవైతే పథకాలు ఉన్నాయో, డ్రిఫ్ట్ బండ్ పథకం, యార్న్ సబ్సిడీ, 30% రిబేటు, 2018 రుణమాఫీ, పావలా వడ్డీ రుణ పథకం, మార్కెటింగ్ ఇన్సెంటివ్, ఈ పథకాలను పునరుద్ధరించాలని చెప్పి మరొక డిమాండ్గా, అలాగే బడ్జెట్లో మాకు అన్యాయం జరిగింది, మీరు 115 కోట్ల రూపాయల బడ్జెట్ను చూపిస్తున్నప్పటికి కూడా 100 కోట్ల రూపాయలు వేరే పనులకు వెళ్తూ ఉన్నాయి, మాకు 1000 కోట్లు ఉంటే కానీ సరిపోదు, 1000 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించి మీరు జరిగిన అన్యాయాన్ని సర్దిద్దాలని చెప్పి మరొక డిమాండ్గా, ఏదైతే ఎన్నికల్లో ఎలక్షన్ మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం మీరు ఇచ్చిన హామీ గత వైసీపీ ప్రభుత్వంలో 24,000 రూపాయల నేతన్న భరోసా ఇచ్చి మిగతా పథకాలన్నింటినీ ఆపేసింది, మేము అధికారంలోకి వస్తే 25,000 రూపాయలు ఇస్తాము, మిగతా పథకాలను కూడా పునరుద్ధరిస్తామని చెప్పి మీరు చెప్పారో ఆ 25,000 రూపాయల నేతన్న భరోసా అమలు చేసి మీరు ఆగస్టు 7, 2025 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం ప్రకటించిన నేతన్న భరోసా వెంటనే విడుదల చేసి ఆ హామీ నిలబెట్టుకోవాలని చెప్పి మరొక డిమాండ్గా, ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేనేతల మీద GST విధించిందో దుర్మార్గంగా, అది సరైన విధానం కాదు, భారత రాజ్యాంగంలో పన్ను విధించకూడదు చేనేతలకి, ఇది కుటీర పరిశ్రమ చెప్పినప్పటికీ రాజ్యాంగ విరుద్ధంగా విధించిన GST రద్దు చేయమని చెప్పి ఎప్పటి నుంచో మేము అడుగుతా ఉన్నాం. దాన్ని మేము రద్దు చేసే అధికారం మాకు లేదు, కానీ మేము పునరుద్ధరిస్తామని చెప్పి దాన్ని రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు, దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి మరొక డిమాండ్గా, మా ఈ సమస్యలన్నీ కూడా అపరిష్కృతంగా ఉన్నాయి, మా సమస్యలు పట్టించుకోవట్లేదు, చేనేతలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి ఎవరైతే మాకు ఆప్కో MD హ్యాండ్లూమ్ కమిషనర్ గారు రేఖారాణి గారు ఉన్నారో ఆ రేఖారాణి గారిని బదిలీ చేయాలని చెప్పి మరొక డిమాండ్కి 8 డిమాండ్లతో మీరు రిలే నిరాహార దీక్ష ప్రారంభం చేస్తాం. వీటి నుంచి మాకు స్పష్టత లేకపోవడంతో మేము ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం చేస్తే తాడిపత్రిలో నేను అర్ధరాత్రి దౌర్జన్యంగా భారీ స్థాయిలో పోలీసులు మోహరించి రౌడీల్ని, గూండాల్ని, ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసిన విధంగా తలుపులు బద్దలు కొట్టి దీక్షను భగ్నం చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ, రాత్రంతా తిప్పుతూ ఉప్పాడ కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టి ఈ యొక్క దీక్షని దుర్మార్గంగా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు భగ్నం చేయడం జరిగింది. పైపెచ్చు పిఠాపురం సర్కిల్ పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు, పిఠాపురం నియోజకవర్గంలో అట నిరసనలో, దీక్షలో చేయకూడదట, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అంట, అలాంటివి చేయడానికి కుదరదని చెప్తా ఉన్నారు. మీరెవరో చెప్పడానికి? పిఠాపురం నియోజకవర్గంలో భారత రాజ్యాంగం అమలు కావట్లేదా? పిఠాపురం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం లేదా? ప్రశ్నించాలని చెప్పిన మీరే ప్రతిపక్షంలో ఉండగా అధికారంలోకి వస్తే ప్రశ్నలు గాలికి పోయాయా? ప్రశ్నించే వాళ్ళు మీకు శత్రువులుగా కనపడతా ఉన్నారా? మీరు చెప్పిన సిద్ధాంతం కాదా? ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ అని చెప్పారు మీరు, జనసేన పార్టీ. మరి మీ పార్టీలో ఉన్న వ్యక్తులు అందరమే కూర్చున్నాం మేము, మిమ్మల్ని నెగ్గించిన వ్యక్తులుగా కూర్చున్నాం మేము. కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం, జనసేన, BJPకి సపోర్ట్ చేసిన వ్యక్తులుగా మేమంతా కూడా రోడ్డెక్కి మా బాధలు చెప్తా ఉంటే పిఠాపురం నియోజకవర్గంలో ప్రశ్నించడానికి వీలు లేదా? పోలీస్ సిబ్బందికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నాం, చేనేత ఉద్యమాన్ని కానీ, BC ఉద్యమాన్ని కానీ ఇందుకే మేము పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం, భారత రాజ్యాంగం అమలయ్యే విధంగా మేము చేస్తాం, మీకు తెలియజేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. 32,000 ఓటింగ్ ఉన్న చేనేత సామాజిక వర్గ సమస్యలు మీకు పట్టవా? ప్రశ్నిస్తే మీరు ఆపుతారా పోలీసులను ఉపయోగించి? మేము పోలీస్ సిబ్బందికి చెప్తా ఉన్నాం, భవిష్యత్తులో ప్రతి ఉద్యమాన్ని పిఠాపురం నుంచే మొదలు పెడతాం, దమ్ముంటే మీరు ఆపుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాం.